టీడీపీ పాలనలో పేదల బ్రతుకులు దుర్భరంగా మారాయని అన్నారు టీడీపీ నేత మన్నవ మోహన్ కృష్ణ. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మన్నవ మోహన్ కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద మహిళలకు కుక్కర్లు, టీడీపీ పథకాలతో కూడిన క్యాలెండర్ను పంపిణీ చేశారు. గుంటూరులో మన్నవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సేవా కార్యక్రమాలపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ నేత మన్నవ మోహన్ కృష్ణ మరో ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు గత 4 ఏళ్లుగా మన్నవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి పండగకు చంద్రన్న పండుగ కానుకల పేరుతో వారికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన మన్నవ చారిటబుల్ ట్రస్ట్ ఇప్పుడు తాజాగా ఇంట్లో గృహోపకరణాలు కూడా కొనుక్కోలేని స్థితిలో ఆంధ్రప్రదేశ్ పేద ప్రజానీకం దిగజారిపోయింది వారి ఆర్థిక పరిస్థితి. అందుకనే ఇప్పుడు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పేదలకు తన వంతు సాయంగా మన్నవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కూడా కుక్కర్లు పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం మనం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోనే నల్ల చెరువులో ప్రస్తుతం ఉన్నాం. నల్ల చెరువులో పేద మహిళలకు కుక్కర్లు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అసలు ఈ కుక్కర్లు పంపిణీ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటి, ఎందుకు పంపిణీ చేస్తారు, మనతో పాటు మాట్లాడేందుకు మన్నవ మోహన్ కృష్ణ ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి గతంలో మీరు పండగలకే చంద్రన్న కానుకలు పంపిణీ చేశారు, ఇప్పుడు పండగ ఇంకా టైం ఉంది, ఇప్పుడు కుక్కర్లు ఇచ్చే ఉద్దేశం ఏంటి సార్? అందరికీ నమస్కారం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 4.5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో తీవ్రంగా వెనుకబడింది. రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసే దుర్భరమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ప్రజల కనీస అవసరాలైన కూడు గుడ్డ గూడుకు కూడా ప్రజలు ఇబ్బంది పడే దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. ఒక పక్క ధరలు ఆకాశానికి అంటుతున్నాయి, పన్నులు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి, ఇంకా కొత్త పనులు వేస్తున్నారు. దానికి తోడు ఉద్యోగం లేదు, ఉపాధి లేదు. మధ్యతరగతి వాళ్ళు పేదరికంలోకి, పేదలు మరింత పేదరికంలోకి వెళ్లే దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ ఆధునిక జీవన విధానంలో గృహోపకరణాలు కూడా మన జీవితంలో నిత్య భాగం అయిపోయాయి. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల వల్ల అనేక మంది పేదలు, దిగువ మధ్యతరగతి వాళ్ళు గృహోపకరణాలు కూడా కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నారు. వారికి మా వంతు చేయూతగా ఆసరా అందించడానికి మా మన్నవ మోహన్ కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 1000 ప్రెషర్ కుక్కర్లు ఇక్కడ పంపిణీ చేస్తున్నాం. గతంలో కూడా అనేక సంవత్సరాలు 10 సంవత్సరాల పై నుంచి మా మన్నవ మోహన్ కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేసాం. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఈ 1000 కుక్కర్లు పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మరోవైపు క్యాలెండర్లు వినూత్నంగా తయారు చేశారు, ఏంటి దాని కాన్సెప్ట్ ఏంటి సార్? మహిళా అభ్యున్నతికి పాటుపడింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఆస్తులు సమాన హక్కు కల్పించారు. మహిళలకు ఓ ప్రత్యేక యూనివర్సిటీని స్థాపించారు. మహిళా అభ్యున్నతి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో చర్యలు చేపట్టారు. అతి త్వరలో మళ్ళా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నారు ఇంకో 3 నెలల్లో. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే మహిళల కోసం అనేక రకమైన కార్యక్రమాలను తీసుకురాబోతున్నారు. ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతున్నారు. ప్రతి ఆడబిడ్డకి బస్సుల్లో ఉచిత రవాణా సౌకర్యం కల్పించబోతున్నారు. 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడబిడ్డకి నెలకి 1500 రూపాయలు ఇవ్వబోతున్నారు. అలానే చదువుకున్న పిల్లలున్న ప్రతి ఇంటిలో ప్రతి బిడ్డకు కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వబోతున్నారు. ఇట్లా మహిళల కోసం తెలుగుదేశం పార్టీ గతంలో చేసే విధంగానే రేపు రాబోయే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా వాళ్ళ కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. ఆ కార్యక్రమాలని జనంలోకి తీసుకెళ్ళడానికి, ఈ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కూడా ఈ క్యాలెండర్ రూపంలో ఈరోజు ఇక్కడ అందించడం జరుగుతూ ఉంది. ఇది మొత్తానికి వైసీపీ ప్రభుత్వంలో పేదల పరిస్థితి రోజు రోజుకు దిగజారే విధంగా తయారైంది. కనీసం ఇంట్లో గృహోపకరణాలు కూడా కొనుక్కోలేని పరిస్థితికి, వాళ్ళ ఆర్థిక పరిస్థితికి దిగజారిన నేపథ్యంలో మన్నవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కూడా తాము ఈరోజు ప్రజల కుక్కర్లు పంపిణీ చేస్తున్నాము. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మినీ మేనిఫెస్టో సూపర్ 6 పథకాలను కూడా అవి మొత్తం కూడా పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు, ఆ కార్యక్రమాలను పేదలకు చేరువ చేసే విధంగా వినూత్నంగా క్యాలెండర్లు కూడా తయారు చేసి పశ్చిమ నియోజకవర్గంలో పంపిణీ చేస్తున్నట్టు కూడా మన్నవ మోహన్ కృష్ణ చెప్తారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైసీపీని బంగాళాఖాతంలో కలిపేందుకు అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారంటూ కూడా మన్నవ మోహన్ కృష్ణ చెప్తారు. ఇది మొత్తానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మన్నవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు ప్రజలకు